నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారికి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ బీసీ వెల్ఫేర్ మంత్రి గారైనటువంటి సవిత గారికి, ఇండస్ట్రియల్ మినిస్టర్ అయినటువంటి భరత్ గారికి, ఏదైతే ప్రతిపక్షంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున ఏ టెక్స్టైల్ పార్క్ని అయితే నాశనం చేసి ఈరోజు చేనేత కళాకారులకు మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ఎంప్లాయ్మెంట్కు గండి కొట్టినట్టు 11 నెలలు ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకుండానే అందరి సహకారంతో మళ్ళీ మా ఎమ్మెగనూరులో మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన ఏపీఐసి ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా 25 ఎకరాల 50 ఎకరాలకు మెకనైజేషన్, పవర్ లూమ్స్ కావచ్చు, అదే రకంగా ఇండస్ట్రియల్ విధంగా ముందుకు పోయే విధంగా ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ని శంకుస్థాపన చేసినందుకు వారికి మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాయలసీమ బిడ్డ అని చెప్పి గతంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంత నీళ్ళని కానీ, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కానీ గండిగొట్టి కేవలం అవినీతి కార్యక్రమాలు విధ్వంసంతోనే పరిపాలన సాగించారనేది ప్రజలు ఇచ్చిన తీర్పుతో అర్థమైంది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలైతే చెప్పారో ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు ఇవ్వగలం. సారథి అయినటువంటి మా నారా లోకేష్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పాదయాత్రలో చెప్పినటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ ఇస్తామన్నారు. ఇచ్చిన మాట విశ్వసనీయతకు తార్కాణం. ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ను మళ్ళీ సాధించుకున్నాం. చంపేసినటువంటి వైసీపీ గవర్నమెంట్లో టెక్స్టైల్ పార్క్ని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి బ్రతికించడం. సవితమ్మ గారికి, ఈరోజు మంత్రివర్యులకు, టీజీ భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు పెద్దలు మంత్రివర్యులు ఎండి ఫరూక్ గారు కూడా పెద్దలు కూడా వారు కూడా రావడం, వారు కూడా వచ్చి మెగా టెక్స్టైల్ పార్క్ మా ఎమ్మెగనూరులో బ్లెస్ చేయడం. జిల్లా నాయకులందరూ, అదే కూటమి నాయకులందరం కూడా ఈరోజు ఒకే నిబద్ధతతో ఏదైతే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఏ కలయికైతే ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం కలిసిందో ఆ యొక్క కూటమి నాయకులందరం కూడా ఈరోజు వైభవపేతంగా మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేసి నాంది పలికినందుకు మరొకసారి మా మంత్రివర్యులకు, అదేవిధంగా సవితమ్మ గారికి, ముఖ్యమంత్రి వర్యులకు, భరత్ గారికి మంత్రివర్యులకు, ఎండి ఫరూక్ మంత్రివర్యులకు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు చూశారు. మీరు అమరావతికి